నమస్తే. మనకు ద్రోహం నెంబర్ 1 తెలుసు, ఇది ద్రోహం నెంబర్ 2. ఇట్లా లెక్క పెట్టుకుంటే పోతే చాలా ద్రోహాలు ఉన్నాయి. కానీ నీళ్ళ విషయంలో జరిగిన ద్రోహం 2 ఇది. మొన్నటిదాకానేమో మన గోదావరి నీళ్ళేమో ఏపీకి పోవాలంట. ఆడ నల్లమల సాగర్ అని అదని ఇదని అంత నడుస్తుంది వ్యవహారం. ఇప్పుడు కృష్ణా నీళ్ళ వంతు వచ్చింది. కృష్ణా నీళ్ళంట కర్ణాటక రాష్ట్రం ఆల్రెడీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేసింది. తెలంగాణ గవర్నమెంట్ ఎన్ఓసి కూడా ఇచ్చేసింది కట్టేసుకోకుండా అని. ఎందుకంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటే. డీకే శివకుమార్ మాట ఈయన కాదనలేడు కాబట్టి ఇచ్చినట్టున్నాడు అంతే. లేకపోతే ఇంకేమైనా వాటా ఉందో తెలియదు. కానీ మధ్యలో తెలంగాణ మనం చిక్కిపోతున్నాం. అక్కడ వాళ్ళకు కట్టుకోనికి ఈయననే ఎన్ఓసి ఇచ్చిండు, అక్కడ మనం కట్టుకోనికి ఏపీ గవర్నమెంట్కి వీళ్ళు ఎన్ఓసి తీసుకురాడంట. మళ్ళీ ఏపీ వాళ్ళు మాత్రం నారాయణపూరు నల్లమల్ల సాగర్ నిన్న చూసినాం కదా మనం. అదే కదా పంచాయతీ, ఇప్పటికి అయిపోలే ఇంకా, దానికి సహకరిస్తారంట. ఇంకా మనకు నీళ్ళు లేవు కదా, ఇప్పుడు కరువు వచ్చింది కదా. వీళ్ళంట పోయి కర్ణాటక దగ్గర కొన్ని నీళ్ళు, మహారాష్ట్ర దగ్గర పోయి కొన్ని నీళ్ళు అడుక్కొస్తారంట. దేనికోసం? పంటల కోసం కాదు, తాగనీళ్ళు ఇబ్బంది అవుతుంది, మాకు తాగనీకి నీళ్ళు కావాలి, కరువు వచ్చి తట్టుంది అని పోతారంట. ఇవాళ కర్ణాటకలో మీటింగ్ అంట. చంద్రబాబు నాయుడు వస్తాడంట, రేవంత్ రెడ్డి పోతాడంట, డీకే శివకుమార్తో మీటింగ్ అంట. ఎడిదిరిగి మనం లూటీ అవుతున్నాం అనేది చెప్పదలుచుకున్నాను నేను. ఇటు పోతే కర్ణాటకకు, అటు పోతే ఏపీకి, మధ్యలో మనం ఏమవుతున్నాం, ఏం కావాలన్నా అది అవుతున్నాం. అందుకే ద్రోహం నెంబర్ 2. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి తెలంగాణలో నీళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. తెలంగాణ రాకముందు మనం నీళ్ళు లేక నకనకలాడినాం. రైతన్నలకు అందరికీ తెలుసు, అప్పుడు బై బర్త్ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమం 2014 కన్నా ముందు కొంచెం పుట్టి అప్పటికే కొంచెం లోకజ్ఞానం ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. 5 సంవత్సరాల ప్లాన్కి తెలుసు, 6 సంవత్సరాలు అందరికీ తెలుసు. నీళ్లు లేక 100 ఎకరాల కూడా వచ్చి ఇట్లా సెక్యూరిటీ గార్డుగా పనిచేసినారు ఎస్బీఐ ఏటీఎంల దగ్గర, అప్పుడున్న ఏటీఎంల దగ్గర. బిస్కెట్ ఫ్యాక్టరీలో ఎట్లా పనిచేసారు, మా మామనాడు జిల్లా వాళ్ళందరూ వచ్చి బిస్కెట్ ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు ఇక్కడనే రాజేంద్ర నగర్. తర్వాత చాలామంది వచ్చి సిటీ సరౌండింగ్ ద్రాక్ష తోటలు, మామిడి తోటలు ఉండే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ల చేతుల్లో, వాళ్ళ తోటల్లో పనిచేసేది కావలికారులుగా, వాచ్మెన్లుగా. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మనం కొంచెం తెరలైనాం. కొద్దిగా నీళ్ళు వచ్చినాయి, భూగర్భ జలాలు పెరిగినాయి, బోర్లు పడ్డాయి. ఎన్ని బోర్లు తెలంగాణ రాకముందు తెలంగాణ ఒక ఎడారి. చంద్రబాబు నాయుడు ఉత్తగా లేదు, చంద్రబాబు నాయుడు ఏపీ పోయి మాట్లాడిండు. అప్పుడు తెలంగాణ భూములు పంటలకు పనికిరావు, అక్కడ నీళ్లు దొరకవు, బోర్లు పడవు, తెలంగాణ ఎత్తు మీద ఉంది కాబట్టి నీళ్ళు రావు, వర్షం పడదు, తెలంగాణలో పంటలు పండమని చెప్పి ప్రకటించేసిండు. అట్లాంటిది ఇప్పుడు తెలంగాణ నెంబర్ 1 స్టేజ్కి వచ్చినాం మనం. వరి మనం నెంబర్ 1 పండిస్తున్నాం. కానీ ఇప్పుడు ఆ రాష్ట్రం వాళ్ళు సమైక్యాంధ్ర కోరుకున్న వాళ్ళు ఎవరో కుట్రలు చేస్తే ఓకే, మనం కొట్లాడదాం వాళ్ళతోన. మన తెలంగాణ ప్రభుత్వమే కుట్రలు చేస్తే తెలంగాణ మీద ఇప్పుడు అదే జరుగుతుంది. మొన్నటిదాకా నల్లమల సాగర్ గురించి ఒక 2 నెలలు 3 నెలలు కొట్లాడినాం. అది ఇంకా ప్లాన్ నడుస్తూనే ఉంది, అయిపోలేదు. ఆ ప్లాన్ కిల్ చేయలేదు ఇంకా. గోదావరి నీళ్ళు పోవాలి, గోదావరి మీద ఉన్న కాళేశ్వరం ఎండబెట్టాలి, మేడిగడ్డ రిపేర్ చేయకూడదు. ఇక ఇప్పుడు చూసినావు కదా, కరువు వచ్చింది, ఇప్పుడు నీళ్ళు లేవు. ఒక్కొక్క రిజర్వాయర్ చూస్తే మొత్తం ఎండిపోయి ఉన్నాయి, సాగునీళ్ళకు లేవు. బోర్లు ఇప్పుడు పోస్తున్నాయి సన్నగా. వానాకాలంలో వానలు పడకపోతే ఈ వానాకాలం మధ్యలోనే బోర్లు కూడా ఎండిపోతాయి. ఈ పంట లాస్ట్ వరకు వచ్చేవారు కూడా నీళ్ళు రావు, అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది. ఇప్పుడు కృష్ణా వంతు వచ్చింది. ఆల్రెడీ కృష్ణా మీద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడతనే ఉన్నారు, పోతూనే ఉన్నాయి నీళ్లు. నాగార్జున సాగర్ నుంచి మనకన్నా ఎక్కువ నీళ్ళు వాడుకుంటున్నారు, శ్రీశైలం నుంచి వాళ్ళకే నీళ్ళు పోతున్నాయి. ఇప్పుడు ఏంది కొత్తగా అంటే, తెలంగాణ ప్రభుత్వము పోయిన సంవత్సరం అంట, ఇప్పుడు కాదు, పోయిన సంవత్సరం కర్ణాటకకు ఒక ప్రాజెక్ట్ కట్టుకోనికి ఎన్ఓసి ఇచ్చింది. మనకు తెలియదు ఇవన్నీ, చాలా సీక్రెట్, రహస్యం. అసలు ఎప్పుడు ఇచ్చిండ్రు వీళ్ళు? 2025 మే 12న బెంగళూరులో కర్ణాటక జలవనరుల శాఖ అధికారులతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరిగిందంట. మనకు తెలియదు. తెలంగాణ ప్రజల కళ్ళు మూసి చేస్తున్న పని. కొడంగల్ లిఫ్ట్కు ఎన్ఓసి ఇవ్వడానికి కర్ణాటక ప్రభుత్వం షరతులు విధించింది. ఇది నారాయణపేట కొడంగల్ పెట్టింది కదా, దానికి ఎన్ఓసి కావాలి. అక్కడి నుంచి ఎన్ఓసి కావాలంటే మీరు మాకు నీళ్ళు దీనికి ఎన్ఓసి ఇవ్వండి. తుంగభద్ర పైన తాము చేపట్టిన 2 బరాజులకు ఎన్ఓసి ఇవ్వాలని రూల్ పెట్టిందంట కర్ణాటక. పెడితే ఈ చర్చల అనంతరమే కర్ణాటక ప్రభుత్వం కొడంగల్ లిఫ్ట్కు 2025 జూలై 18న ఎన్ఓసి మంజూరు చేసింది. ఆ ఎన్ఓసిలో కర్ణాటక ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది. రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఇప్పటికీ విషయాన్ని బయటికి పొక్కనీయలేదు, పూర్తిగా గుట్టుగా ఉంచినారు. దాంతోన వీళ్ళు ఎన్ఓసి ఇచ్చేసారు వాళ్ళకి. తుంగభద్ర పైన కదా ఆర్డీఎస్ ఉన్నది, ఇక్కడ ఆర్డీఎస్ రాజోలు డైవర్సిటీ స్కీమ్.
దానికి పైన ఒక 100 మీటర్ల దూరంలో కురిడి కప్పగల్ గ్రామాల్లో 2 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం స్టార్ట్ అయింది. 60% అయిపోయిందంట కూడా. అంటే వీళ్ళు 1 ఇయర్ కింద ఇచ్చారు కాబట్టి 1 ఇయర్కి 60% అయిపోయింది. ఆర్డీఎస్కు 15 కిలోమీటర్ల పైన చిక్కాలపరివి గ్రామంలో 397 కోట్లతోన 2.5 టీఎంసీల నీటి సామర్థ్యంతోన రోడ్డు కమ్ బరాజ్ నిర్మాణాన్ని కర్ణాటక సిద్ధం చేసింది. ఆర్డీఎస్ దిగువన రాయచూరు దగ్గర చిక్కమంచాల గ్రామం సమీపంలో బ్రిడ్జ్ కమ్ బరాజ్ ప్రాజెక్ట్ చేపట్టాలని మంత్రాలయానికి రోడ్డు మార్గాన్ని కూడా అనుసంధానం నిర్ణయించింది. ఇక్కడ బరాజ్ నీటి నిల్వ సామర్థ్యం 5 టీఎంసీలు. ఈ బరాజు బ్యాక్ వాటర్ నుంచి జూకూరు డ్రింకింగ్ వాటర్ లిఫ్ట్ స్కీమ్ను కూడా తీసుకుపోతాడు. మొత్తంగా 2 బ్యారేజ్లతోన 7.5 టీఎంసీలు క్రూడి లిఫ్ట్ ద్వారా 2 టీఎంసీల నీటిని వినియోగించుకుందుకు కర్ణాటక సర్కార్ మంచిగా పనిచేసుకుంటుంది. దీంతో ఏం ప్రాబ్లం అవుతుందంటే భీమా ప్రాజెక్టు సంకనాకిపోతుంది. నారాయణపేట్ కోడంగల్ ప్రాజెక్టు నీళ్ళ కోసమని భీమా ప్రాజెక్టును బలి చేసిండ్రు. ఇప్పుడు అదే ప్రాజెక్టు కోసం మొత్తం ఆర్డీఎస్ను బలి చేస్తున్నారు. ఇంకా రేపు ఎన్ని విచిత్రాలు చూడాలనో. ఎన్ఓసి అంత గుట్టుగా ఇవ్వాల్సిన సీక్రెట్గా ఇచ్చి ఇప్పటిదాకా కూడా తెలంగాణ ప్రభుత్వం ఆ జీవోను బయటపెట్టలే. ఆ ఎన్ఓసిని వాళ్ళకి ఇచ్చేసింది కర్ణాటక గవర్నమెంట్కి. అసలు మనం ఎందుకోసం ఉన్నాము, మన తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాము? పక్కన ఏపీ వాళ్ళకి సహకరిస్తున్నాం, ఆ పక్కన కర్ణాటక సహకరిస్తున్నాం. ఏపీకి ఏమో చంద్రబాబు నాయుడు గురువు ఇవన్నీ నడుస్తున్నాయి. ఈ పక్కకు వస్తేనేమో డీకే శివకుమారు కాంగ్రెస్ గవర్నమెంటు రాహుల్ గాంధీ చెప్పిండో ఎవరు చెప్పిండ్రు. అసలు తెలంగాణని ఎట్లా చేసిండ్రంటే మొత్తం బర్బతాలు చేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే బర్బతాలు. మళ్ళీ రాహుల్ గాంధీ రికమెండేషన్ కూడా ఉందేమో, కర్ణాటక ఇవ్వాలి, పెద్ద స్టేటు, తెలంగాణకి ఇవ్వాలి. తెలంగాణలో అధికారం తెచ్చుకుని దేనికోసం వీళ్ళంటే దీనికోసమే. తెలంగాణ మంచిగా పచ్చబడ్డది, కళ్ళు ఎవరెవరికో మండినాయి. తెలంగాణ మీద కళ్ళు మండుతున్న వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళందరూ కలిసి తెలంగాణ మీద కుట్ర చేస్తే దానిలో మన వాళ్ళు భాగస్వామ్యం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మనకు నీళ్ళు లేవు, మన నీళ్ళ కోసం అంట వీళ్ళు పోయి అడుక్కుంటారంట. మహారాష్ట్ర పోయి కర్ణాటకకు పోయి ఆ నారాయణపూర్ దానిలో నీళ్ళు ఉన్నాయంట, అక్కడి నుంచి నీళ్ళు తీసుకొస్తారంట. మహారాష్ట్రలకు ఉన్నాయంట, ఎన్ని ఇస్తారు? కరువు వాళ్ళకు కూడా వచ్చింది, మనకు ఒకరికే కాదు. కర్ణాటక వచ్చింది, మహారాష్ట్రకు వస్తుంది, అన్నింటికి వస్తుంది. మనకు కరువు అయితే కరువు దేవుడిచ్చిన కరువు ఉంటుంది, కానీ దాని నివారణ చర్యలు తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉన్నా చేపడతలేరు. కాళేశ్వరాన్ని మూలకు పెట్టేశారు. ఆడ కన్నెపల్లి పంప్ హౌస్ స్టార్ట్ చేసి ఇప్పుడు కూడా నీళ్ళు పోతున్నాయి, 4000 క్యూసెక్కులు నీళ్ళు. నేను మళ్ళీ చెప్తున్నా గవర్నమెంట్ దృష్టికి పోవాలని. అక్కడ నుంచి అన్నారం సుందెల తీసుకొచ్చి మొత్తం ఎస్ఆర్ఎస్పీ నుంచి కొడితే ఉత్తర తెలంగాణ మొత్తం కరవే ఉండదు. ఇంకా దక్షిణ తెలంగాణకు మరి ఇక్కడ నుంచి ఏమైనా లింకప్ చేసి తీసుకపోతే ఇక్కడ అది బాగానే ఉంటుంది. కానీ తెలంగాణలో కరువు వస్తే పక్క రాష్ట్రంలో పోయి బిచ్చమాడుకోవాల్సి వస్తుంది. పక్క రాష్ట్రంలో కూడా అదే సిచ్యువేషన్ ఉంటుంది. మన నీళ్ళు ముందు కూడా ఇప్పుడే కాదు, ఇంకా కాలం బాగైనా కూడా ఇప్పుడు అక్కడ నీళ్ళు కర్ణాటక ఆపుకుంటుంది, ఇక్కడ మనం ఎట్లా ఆపాం కదా, మొత్తం మేడిగడ్డ గీడిగడ్డ మొత్తం మూత పెట్టాం కాబట్టి ఈ నీళ్ళు చక్కగా ఏపీకి వెళ్ళిపోతాయి. వాళ్ళు గోదావరి కృష్ణాకు లింక్ చేసిన మొత్తం అక్కడి నుంచి వాళ్ళు మొత్తం అటు నుంచి అట్లా అనంతపూర్ కర్నూలు అవన్నీ వాళ్ళ నీళ్ళు వాడుకుంటారు. ఇక్కడ నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి సహకరిస్తున్నాం. మొత్తంగా తెలంగాణ నీళ్లు తెలంగాణ వాడుకోకుండా అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ప్రాజెక్టు కడితే వాళ్ళు నికర జలాల కోసం ప్రాజెక్టు కట్టుకుంటే నీళ్ళు వాళ్ళకి కేటాయించబడితే తెలంగాణకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళకి కేటాయించిన నీళ్ళు వాళ్ళు వాడుకోవాలి. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలి? ఏ గవర్నమెంట్ వచ్చినా నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చాక ఏం చేయాలి? మొత్తం రూల్స్ ప్రకారం వాళ్ళకి పర్మిషన్స్ ఉంటాయి, మనకు పర్మిషన్స్ ఉండవు. ఇప్పుడు వాళ్ళకు ఈయననే ఎన్ఓసి ఇచ్చింది కూడా వాళ్ళు కట్టుకుంటారు. ఇప్పుడు మహారాష్ట్ర వాళ్ళు తుమ్మిడేటి కోసం ఎన్ఓసి ఇస్తున్నారా? ఎందుకు ఇస్తలేరు? వాళ్ళకి నష్టం జరుగుతుందని, వాళ్ళకు ఉత్తగా భూభాగం మునిగిపోతుందని వాళ్ళు ఎన్ఓసి ఇస్తలేరు. కానీ తెలంగాణలో భూభాగం మునిగిపోడు కాదు, మొత్తం నీళ్ళే పోతున్నాయి కదా, మొత్తం నీళ్ళే ఆపుకోమని ఎన్ఓసి ఇస్తే ఇంకా దీనికోసం మళ్ళీ రేవంత్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టుకొని ఆర్డీఎస్ను కాపాడుకుంటాం, దెబ్బ కొట్టేది మనమే, మందు రాసేది మనమే అన్నట్లున్నది. ఈ తెలంగాణ మేధావులో తెలంగాణ ప్రజలో మేలుకోకపోతే చాలా కష్టమైతే కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.